కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. సినిమా సక్సెస్ తర్వాత ఒక స్టార్ హీరో మిమ్మల్ని తన కారులో ఎక్కించుకొని, స్టార్ హీరో కాదు, స్టార్లకే స్టార్ హీరో మెగాస్టార్ అండి చిరంజీవి గారు ఆయన తన కారులో ఎక్కించుకొని నైట్ అంతా మిమ్మల్ని అలా తిప్పి శ్రీకాంత్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, అవును సార్, లొకేషన్కి వెళ్ళాను సార్. ఆయనతో మిమ్మల్ని ఆయన్ని తీసుకొని వచ్చి నైట్ అంతా పార్టీ ఇచ్చి, అవును సార్, మహేష్ మనం సినిమా చేద్దాం అంటే ఎందుకు చిరంజీవి గారికి అంత ప్రేమ, ఆ రోజు అంత ఉత్సాహం ఎందుకు వచ్చింది? చిరంజీవి గారికి శ్రీకాంత్ గారికి బాగా ఇష్టం అండి. చాలా ప్రేమను ఒక తమ్ముడు, సొంత తమ్ముళ్ళకి ఫీల్ అవుతుంటారు మనం. అవునా? ఆ టైంలో శ్రీకాంత్ గారు కంటిన్యూ ఫ్లాప్స్ అండి. ఆయన చిరంజీవి గారి దగ్గర చాలా బాధపడుతుండేవారు. అటువంటిది ఈ సినిమా పెద్ద హిట్ అయిందండి. హిట్ అయిన తర్వాత ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర చిరంజీవి గారు అందరూ మాట్లాడారు, శ్రీకాంత్ మళ్ళీ ఫోన్లో మంచి హిట్ పడిందంటే అదే టైంలో నాగబాబు గారు అక్కడ ఉన్నారు. అన్నయ్య, ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను, భలే ఉంది సినిమా, కొత్త కూర డైరెక్టర్ బాగా తీసాడు సినిమాని, చాలా మంచి సినిమా, అది చూస్తుంటే ఒక రకం ఫీల్లో ఉంటాం ఆ సినిమాని అని నాగబాబు గారు చెప్పారు. చెప్పగానే చిరంజీవి గారు అంటే శ్రీకాంత్ గారు ఫోన్ చేశారు. శ్రీకాంత్, కంగ్రాచులేషన్స్, నేను సినిమా చూడాలనుకుంటున్నాను, నైట్ ఏమైనా ప్రివ్యూ ఏర్పాటు చేయన్నారు. అప్పుడు ప్రసాద్ ల్యాబ్ లేదు సార్, ప్రసాద్ ప్రివ్యూ లేదండి, ఛాంబర్, ఫిల్మ్ ఛాంబర్ అంటే శ్రీకాంత్ అంటే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, మహేష్ అన్నయ్య సినిమా చూస్తా అంటున్నారు, మరి కొంచెం ఏర్పాటు చేసి పెట్టు. నేను వెంటనే అదే రోజు నేను తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చానమాట అండి. వచ్చి స్టూడియోకి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ భాస్కర్ గారు ఉంటారండి, ఆయనతో మాట్లాడి, మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడి, మా రామనాయుడు గారు ఏమో ఢిల్లీలో ఉన్నారండి. ఓకే. అప్పుడు పార్లమెంట్ ఏదో జరుగుతుందంటే ఆయన మాకు అందుబాటులో లేరు అనమాట, మాట్లాడడానికి కూడా అందుబాటులో లేదు. వెళ్ళి ఇక సినిమా చిరంజీవి గారికి నైట్ ప్రివ్యూ చేసామంట. ఆ ప్రివ్యూకి అదే అప్పుడు ఏంటంటే కల్ సుందర సినిమా కూడా షూటింగ్ జరుగుతుందండి. కల్ సుందర ఈయన విశ్వనాథ్ గారు కూడా ఉన్నారు మన. ఓకే. చిరంజీవి గారు ఫ్యామిలీతో వచ్చారండి, విశ్వనాథ్ గారు కూడా ఫ్యామిలీతో వచ్చారు, సినిమా చూసారు మనం. శివాజీ రాజు గారు అందరినీ, శ్రీకాంత్ గారు షూటింగ్లో ఉన్నారు. సినిమా అయిపోయిన తర్వాత చిరంజీవి గారు అలా సీట్లోనే కూర్చున్నారు 2-3 నిమిషాలు. కూర్చొని లేచి, శివాజీ భలే చేసేవరా నువ్వు, అసలు ఏం చేసేవరా లాస్ట్లోను, ఆ శ్రీకాంత్ ఏంటి అలా చేసేసాడు, ఎవరు డైరెక్టర్, తమిళోడా ఏంటి అన్న. పక్కన ఇతనే మహేష్ అని, ఇక్కడ కుర్రాడే, హైదరాబాద్ రామారెడ్డి గారు కాంపౌండ్ కుర్రాడు. ఎవరు మహేషా? ఎవరు అబ్బాయి అంటే నేను ఎవరు అంటే తెలియదండి. నన్ను చూసి చిరంజీవి గారు నేను ఎలా నమస్కుంటే షేక్ హ్యాండ్ ఇస్తారేమంటున్నాను, షేక్ హ్యాండ్ కాదండి, హగ్ చేసేస్తున్నాడు. ఇలా హగ్ చేసిన, తమ్ముడు ఏం తీసావా సినిమా, బ్రహ్మాండంగా తీసావా, అసలు హాంటింగ్ అయ్యా సినిమా, అది సూపర్ అయ్యా, నువ్వు బాగా తీసావు, ఫస్ట్ సినిమా అంటే నమ్మలేకపోతున్నాను ఆయన ఈ సినిమా అని. అసలు ఆయన నా చేయబట్టుకుని నా భుజమే చేసి అలా మెట్లు దిక్కుంటూ వచ్చింది. ఈ లోపల ఆయన కారు వస్తే, ఆ డ్రైవర్ వస్తే డ్రైవర్ని వెనకెళ్ళమని, ఆయన కూర్చున్నారండి, ఆయన పక్కనే నేను కూర్చున్నాను, వెనకాల రాజా రవీంద్ర గారు, శివాజీ రాజా గారు కూర్చున్నాను. కానీ శ్రీకాంత్ ఇప్పుడు ఎక్కడున్నాడు కలుద్దాం. నైట్ 12 అయిందంట టైంలో. ఓకే. నేను సెకండ్ షో ప్రివ్యూ 10 గంటలకు చూసాను, 9:30కి ఇప్పుడు స్టార్ట్ చేసేది, 12 అయిందండి. శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి సెట్స్కి వెళ్ళండి. ఆయన అక్కడ షూట్లో ఉన్నారు. క్షేమంగా లావంగా నానకరం కూడా స్టూడియోలో ఉన్నారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి కారులో అక్కడికి వెళ్ళండి, వెనకాల ఇంకో కారు అయితే ఫాలో అవుతుంది, అక్కడికి వెళ్ళండి. శ్రీకాంత్ని అప్రిషియేట్ చేసింది. ఆ సెట్లో అప్పుడు ప్రకాష్ రాజ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సినిమా గురించి మాట్లాడుకునండి, రండి అందరూ మన ఇంటికి వెళ్దాం చెప్పి అందరినీ తీసుకొచ్చి ఇంటికి వచ్చారు. ఓకే. ఇంటికి వచ్చి నైట్ అంతా కూర్చున్నామండి. ఇంకా అలాగా డిన్నర్ అన్నీ ఏర్పాటు చేశారు. ఆయన కూసిరికి నాకు పెడుతుంటే తినవే వేస్ట్ తింటుంటే నాకు అసలు అంటే నేను చిరంజీవి గారిని నేను చూస్తానా అంటే మేము చదువుకునే రోజుల్లో కాలేజీలో ఉంటున్నప్పుడు కానీ ఆయన చూసి అలా తెరవే చూడటమే కదండి. అది ఎప్పుడో 1-2 సార్లు మా స్టూడియోలో షూటింగ్ జరుగుతుంటే చూసి అలా వెళ్ళిపోయేవాళ్ళు అంటారు. అంటే ఆయన కార్లో నుంచి వెళ్తుండేవారు, పోతుండేవారు. అంటే రిక్షా వాడి సినిమా షూటింగ్ అది జరిగేదండి. అప్పుడు మేము వెళ్ళకూడదు కదండి, మేము స్టూడియోలో పనిచేస్తాం, మా వర్క్ మేములో ఉండాలి కదా. సెట్స్లోకి రామారెడ్డి గారికి ఏంటంటే ఎవరిదన్నా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మనం ఎవరైనా కనిపించకూడదండి. ఏం పని అంటారు నేను, మీరు ఎవరు షూటింగ్ జరిగినా వెళ్ళిపోవడం కాదండి. అలా కార్లో చూడడం అటువంటిది నేను అభిమానించేది. నేను అంటే 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 ఏదో మామూలు అభిమానం కాదు, నాకు కాదు, మా ఫ్యామిలీ అందరికండి, మా కుటుంబ మా అత్తగారి ఫ్యామిలీకి మొత్తం అందరికండి. అందరు కూడా చిరంజీవి గారు ఊగిపోతాం, మెగాస్టార్ ఊగిపోతుంటారు వాళ్ళు. అటువంటి వ్యక్తి నన్ను షేక్ హ్యాండ్ ఇవ్వడం కాదు, కౌగిలించుకోవడం, కార్లో తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో ఆయన కొసిరి వడ్డించి పెట్టి, అది మధురం అంటున్నది.
అప్పుడే అన్నారు మహేష్ మంచి కథ రెడీ సినిమా చేద్దాం. అంటే ఒక మెగాస్టార్ రేంజ్లో ఉండి ఈ సంబరం ఒక చిన్న పిల్లల్లాగా ఇలా ఆనందపడడం ఇదంతా కారణం కేవలం శ్రీకాంత్ మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చాడు, శ్రీకాంత్ మళ్ళీ సక్సెస్లోకి వచ్చాడు, ఒక కొత్త కుర్రాడు వచ్చి ఒక మంచి సినిమా తీశాడు, ఇంతేనా? ఆయనకి ఇక్కడ ఏ స్వార్థం లేదు, ఆయన ఏ లాభం లేదు. ఏం లేదండి. ఆయన ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా సార్. ఏదైనా ఒక చిన్న సినిమా అది పెద్ద సినిమాలు పక్కన పెట్టండి సార్. ఒక చిన్న సినిమా హిట్ అయిందంటే ఆయన పిలిపిస్తున్నారు ఇంటికండి. ఈ మధ్యకాలంలో చాలా మీరు చూసి ఉంటారు. ఆ డైరెక్టర్ని, ఆ హీరోని, వాళ్ళందరినీ ప్రొడ్యూసర్ అందరూ పిలిపించడం, వాళ్ళకి టీ ఇచ్చి ఇచ్చి అవసరం వచ్చిన సాల్వేస్ చేసేటట్టు చేస్తున్నారు. సో అప్పటి నుంచి ఆయనకి అప్పటి నుంచి ఉందండి ఆయన గొప్పతనం. తర్వాత ఆయన అన్నారు, నేను ఏదన్నా ఈ సినిమా గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా, ఆయనకి అన్నారండి, ఈ సినిమా గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాయా, నీ గురించి శ్రీకాంత్ గురించి చెప్పాలనుకుంటున్నాయా అన్నారు. అంటే సార్ అలాగే సార్ అన్నా. నేను నెక్స్ట్ డే మేము వెళ్ళి జెమినీ వాళ్ళకి చెప్తే జెమినీ వాళ్ళు వచ్చారండి. వచ్చి ఆయన చెప్పారు, మంచి మాటలు చెప్పారు సినిమా గురించి కానీ, నా గురించి కానీ, శ్రీకాంత్ గారి గురించి కానీ బాగా చెప్పారండి. అది కూడా మా సినిమాకి బాగా ప్లస్ అయిందండి. ఆయన ఎప్పుడైతే ఆయన బయటలు ఇచ్చారో ఆ బయటలు మేము పేపర్లో టీవీలో రాయడం, పేపర్లో రావడం చూడడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి బాగా పెరిగిపోయారు ఆ సినిమా కంటే. అండ్ రేస్ రావే సినిమాతో పాటు అంటే ఆ సినిమాతో మీకు సక్సెస్ వచ్చింది, ఒక పేరు వచ్చింది, దీంతో పాటు కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. ముఖ్యంగా అంటే స్ట్రైట్గా అడుగుతున్నాను, రాశి గారిని చాలా బోల్డ్గా ఒక సన్నివేశంలో చూపించారు, అంత అవసరం లేదు, కథలో ఆ స్కోప్ లేదు, కావాలనే వాంటెడ్గా పెట్టారు. ఆ టైంలో మీ మీద కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. అంటే బోల్డ్ అంటే ఎలాగండి? ఆ సన్నివేశం బొడ్డు సన్నివేశం బొడ్డు సన్నివేశం అంటే సార్ సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి కదా సార్. అది ఒక ఇప్పుడు ఇప్పుడు అన్నారు సార్, ఇప్పుడు అలా ఉంటేనే కదా సార్ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఒక బొడ్డు గురించి మాట్లాడితేనే ఈరోజు మామూలు వేరే సీన్ పెట్టామనుకోండి పెద్ద ఎవరు మాట్లాడుకోరండి. నేను ఒక కొత్త డైరెక్టర్ తీస్తున్నాడు కదా, ఏదో ఒకటి ఉండాలి కదా దీంట్లోనూ అని నేను పోసన్ మురళి గారు డిస్కస్ చేసుకుంటే ఇలా బొడ్డు సీన్ ఉంటుంది అనేసి ఇలా చేస్తే బాగుంటుంది కదా మహేష్ అన్న. సరే నేను అంటే దాంట్లో మనం ఏం వల్గర్ ఏం చెప్పట్లేదు సార్. దాంట్లో నువ్వు బొడ్డు కింద కట్టుకున్నావు, కొంచెం పైకి కట్టుకో, అది హీరోతో ఇండైరెక్ట్గా చెప్తూనే ఉంటుంది. ఆ బొడ్డు అంటాం అది కొంచెం అన్నారు కానీ దాంట్లో మనం తెలియకుండా మనం ఎంత ఇండైరెక్ట్గా మనం మంచి మెసేజ్ చెప్పామంటే ఆడపిల్లలు ఎప్పుడు బొడ్డు కనబడకుండా పైకి కట్టుకోవాలని. సంచేత హీరోని చూడగానే పై ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ ఎప్పుడు పైకి లాక్కుంటుంటుంది అంటది. అది మేము అంటే ఇష్టపడే పెట్టామండి ఆ సీన్. ఏమన్నా ఇబ్బంది పడ్డారా తర్వాత ఈ మహిళా సంఘాలు? అంతే సార్. అంటే మహిళా సంఘాలు దాని గురించి అనలేదు సార్, టైటిల్ గురించి గోల్ పెట్టారండి. ఏంటి రావే అంటే ఏంటారు సార్, రావని పిలితే అంటే ఆడదంటే అంత చీపా నీకు అలాగనేసి కొంతమంది విమర్శలు అవి చేశారండి. రావే అందరికి నన్ను అప్పుడు సినిమా రిలీజ్ కాకముందు కొన్ని సంఘాల వాళ్ళు వచ్చేది మాట్లాడుతుండేవారు. మాట్లాడుతుంటే సినిమా చూడండి, మాట్లాడండి, సినిమా చూడకుండా మాట్లాడద్దు, ఆడు భగ్నం ప్రేమికుడు, వాడిని మోసం చేసింది, వాడు ఇష్టం మాట్లాడతాడు, వాడితో ఇష్టం తిరిగింది, వాడిని నువ్వు మా ఇంట్లో నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, నాకు నచ్చలేదు, నువ్వు నీకోసం ఎదురు చేస్తావు, నువ్వు వచ్చి నన్ను తీసిపో, లేపుపోన్నాను అని అమ్మాయి అంత బలవంతంగా చెప్పిన మా అమ్మాయి రాలేదు. ఆ అమ్మాయి సైడ్ నుంచి రాలేదు. ఆ అమ్మాయికి ఏదో జరిగింది, కానీ వాడి సైడ్ నుంచి అది కాదు కదా. ఇంత రెచ్చగొట్టి నేను అయిపోయింది, నా జీవితం అయిపోయింది, అయ్యో నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి అయిపోయింది, నేనేంటి అని నేను ఆగిపోయాను. అలాగా ఆగిపోతే అమ్మాయి ఇది తాళి కాదు, దుడ్డు కాదు, నువ్వు రా, నేను నీతో వస్తున్నాను, వాళ్ళందరికీ బుద్ధి చెప్తాం, నాకు మొత్తం తీసుకుని అని చెప్పిన అమ్మాయి, వాడు రెచ్చగొట్టిన అమ్మాయి రాకపోతే వాడు అలాగే మాట్లాడతాడు. ఓకే, అందరికి వాళ్ళు సినిమా చూసిన షటప్ అయ్యేస్తారు. ఇదే డిస్కషన్ మాకు రవీంద్ర భారతిలో అభినందన సభలో వచ్చిందన్నమాట. ఎవరో ఒకలా అంటే దాని గురించి ఇదే క్లారిఫికేషన్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఒక కుర్రోడు ఆడు ప్రేమించాడు, ఇష్టపడ్డాడు, పెళ్లి అయిపోయింది, వద్దు అయిపోయింది మన జీవితం, సరే అని అనుకున్నాను, నా రాతంతా అనుకున్నప్పుడు ఆయన రెచ్చగొట్టింది. ఈ అమ్మాయి రెచ్చగొట్టిన అమ్మాయి రావాలి కదా, ఆవిడేదో మళ్ళీ అక్కడ సెంటిమెంట్ ఇరుక్కుపోయింది. ఇప్పుడు వాడి సైడ్ నుంచి వాడు మాట్లాడింది కరెక్ట్, వాడు మాట్లాడింది కరెక్ట్, ఈవిడ సైడ్ నుంచి ఈవిడ కరెక్ట్. ఆ తర్వాత ఆడియన్స్ డిసైడ్ సినిమా చూసినాక అర్థమైంది. అప్పుడు అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిన ఈ జర్నీలో అంటే ఒక్క సినిమా అయింది, మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది ఒక్క సినిమా గురించే ఇంత ట్రావెల్ చేయాల్సి వచ్చింది మీరు. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో మీకు అండగా ఉండింది రామానాయుడు గారు, ఆయనతో పాటు పోసాని గారు. అవును సార్. అంటే పోసాని గారి ప్రస్తావన వస్తే ఆయన తన కింద పనిచేసే అసిస్టెంట్లు ఎవరికి కూడా ఇంత కూడా వాళ్ళ షర్ట్ కూడా నలగకూడదు, రైటర్లు అయినా సరే ఆయన టీంలో ఎవరైనా సరే వాళ్ళకి ఇంత ఇబ్బంది కూడా రాకూడదు, వాళ్ళని ఎవరు తక్కువగా ట్రీట్ చేయకూడదు. పోసాని కృష్ణమురళి దగ్గర పనిచేసే రచయిత ఇండస్ట్రీలో ఈ కాల్ ఇట్లా లేపుకొని తిరగాలి అనే ఒక మనస్తత్వంతో ఉండేవారంట. అవును సార్, 100%. ఎలా ఉండేది ఆయన ట్రీట్మెంట్, ఆయన దగ్గర పనిచేసేవారు? నేను చూసాను కదా సార్. ఇప్పుడు
అంతకుముందు వేరే రైటర్లు పనిచేస్తుంటే ఆ రైటర్ల దగ్గర ఉండే తెలివైన రైటర్లు అంటే మా అసిస్టెంట్లు పాపం ఏదో 2-3 సినిమాలు రాసి ఫెయిల్యూర్ అయ్యి ఇంకా వీళ్ళ దగ్గర ఉందాం అని ఉండిపోయి కాలర్ నలిగిపోయి అదో రకంగా ఉండి ఏ రకంగా ఉండేవారు. పోసాన్ గారు అసిస్టెంట్లు అలా ఉండేవారు కదండి. పోసాన్ గారికి ఏంటంటే అప్పుడు బాగా బిజీ రైటర్ అండి ఆ టైంలోను. ఒక హోటల్ మినరాలో ఒక రూమ్ ఉండేదండి, షాన్బాగ్లో ఒక రూమ్ ఉండేదండి, ఇంకో హోటల్ ఇంకా మొత్తం 5-6 రూమ్లు ఉండేవి. 5-6 రూమ్లను 5 మంది రైటర్స్ ఉండేవారు. అసిస్టెంట్ మంచి గన్స్ మన మామూలు జెమ్స్ మన వాళ్ళ మామూలు జెమ్స్ కదండి. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, ఒక ఆకుల శివ గారు కానీ, ఒక సాయి కృష్ణ గారు కానీ, బివిఎస్ రవి కానీ, కొరటాల శివ కానీ వీళ్ళందరూ ఉండేవారు సార్. వీళ్ళందరికీ ఒక్కొక్కరి చోట ఒక్కొక్క రూమ్ అండి. వాళ్ళకి అంటే వాళ్ళకి ఏ లోటు ఉండేది కాదు, వాళ్ళు ఫ్రెష్గా ఉండదు, హ్యాపీగా ఈయన ఏం చెప్పాడో అని దాన్ని డెవలప్ చేసుకుంటూ రాసుకుంటూ ఉండేవారు అంటున్నది. అలాగా వాళ్ళ పేమెంట్లు కూడా అలా ఇప్పించేవాడు నేను. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.